హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూడండి మల్లెపూల సీజన్ వచ్చేసింది. ఎన్ని ఉన్నాయో చూసారా మా తోట, మల్లెపూల తోట. చాలా మట్టికి కొట్టేసాము, ఇంకా ఉండి అక్కడ వస్తున్నాయి. మా చెల్లి కోస్తున్నారు. మా మరిది గారిని చూపిస్తానండి. ఇగోండి మా మరిది గారు ఆయన వద్దంటున్నారండి. ఇవ్వండి, చాలా పెద్ద మొగ్గ వస్తుంది. పెద్ద మొగ్గ చూసారా ఎంత పెద్ద మొగ్గ వస్తుందో. చాలా పెద్ద మొగ్గ వస్తుంది, కానీ భలే స్మెల్ వస్తాయండి మల్లెపూలు. మల్లెపూలు అంటే ఎవరు ఇష్టం లేని వాళ్ళంటూ లేరు, అందరికీ ఇష్టమే. ఈ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి జడలో మల్లెపూలు ఉండవలసిందే. సరే అండి, ఎంత పెద్ద మొగ్గలు ఉన్నాయో. ఇదిగోండి మా చెల్లి కోస్తున్నారు. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో, ఇంకా కోస్తే ఇంకా వస్తాయి. చాలా మట్టి కొయ్యవలసినవి ఉన్నాయి. ఈ కోసినప్పటికీ నడు లాగేస్తుంది. చూసారండి, ఈయన ఎవరో తెలుసా? మా మరిది గారండి. చెట్టులు ఎక్కడంలో ఎక్స్పర్ట్ మాట. చెట్టులు ఎక్కగలవా ఓ నర్సరీ, ఒట్టలు ఎక్కగలవా అని అలా ఎక్కుతున్నాడు. చూసారా అతను మామిడికాయలు కోస్తున్నారు. చూసారండి మామిడికాయలు ఎంత కొట్టి ఉన్నాయో, పెద్దవండి. చూపించరా, చాలా పెద్దవి. ఏజ్ 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 ಅಂತ చెప్పు. ఏజ్ 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 ఇగోండి చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో. చూసారా చాలా మొగ్గలు వచ్చాయండి. ఇంచుమించు ఇవి వెయిట్ వేస్తే ఒక పావు కేజీ ఉంటాయి. పావు కేజీ పైనే ఉంటాయండి. పావు కేజీ పైన ఉంటాయి. పెద్ద మొక్క కదా. ఇవ్వండి బరువుగా ఉంది గిన్నె కూడాను, చాలా బరువుగా ఉంది. ఇక ముందుకున్నాయండి గేటు ముందు. నడు పట్టుకో, తర్వాత పట్టుకో అమ్మ. మమ్మీ ఇవేట అంటారు, ఇట్లా ఏట అంటారు, ఎరుపు గుత్తి పువ్వులు. చూసారండి ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయి. అప్పుడెప్పుడో వేసారు మా నాన్నగారు వేసినవి. ఇవి చాలా బాగున్నాయి. చిన్న కొమ్మ వేస్తే ఇప్పటికి అలా కాస్తానే ఉన్నాయి. ఇదేటో తెలుసండి, ఉత్తరాయణం. చాలా మంచిది ఇది ఉత్తరాయణం. ఇది కొంచెం పళ్ళు తోముకోవడానికి అన్నిటికీ ఆరోగ్యానికి మంచిదండి. అదే విష్ణు తులసి, 5 రకాల తులసిలో రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి. అదే విష్ణు తులసి పిచ్చి. ఆహా, సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూపించొద్దు మాకేమి. చూడండి ఎంత ములంకాడ ఉందో, చాలా పెద్దదండి. ఇంచుమించు ఇది ఎంత పొడవు ఉందో, ఎంత పొడవు ఉందో చూసారండి. చాలా పెద్దది. ఇది ఇంచుమించు 3.5 ఉందండి ములంకాడ. ఇవన్నీ చూసారా, ఇవి ఏంటంటారు, అవి శంఖం పూలు. ఇది గుమ్మడికాయ పాదండి. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ పాదు.
జిల్లేడి చూసారండి ఎన్ని ఉన్నాయో. ఈ జిల్లేడి ఇంటి ముందు ఉంటే చాలా మంచిది, అందుకోసం అందరూ ఇంటి ముందు పెట్టుకుంటారు. చూసారా ఎంత బాగుందో, ఎన్ని పువ్వులు వస్తున్నాయో. ఇదో ముల చెట్టు, ఇదో ముల చెట్టు అండి. ఏదైనా ఇది ఒక్కొక్కటి 3.5 కాయ వస్తుందండి, పెద్ద కాయ వస్తుంది. చూసారా 3.5 కనిపిస్తుందా? ఇగోండి ఇది సపోటా, చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్ సపోటా పెద్దదండి, చాలా స్వీట్ ఉంటుందండి ఇది. చూసారా ఎంత ఉన్నాయో. ఇగోండి అవ్వాలి, ఇంకా అవ్వాలండి, కానీ చాలామంది కోసుకొని వెళ్తారండి. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. ఇక్కడే మళ్ళీ మామిడి చెట్టు చూపించాను కదా, ఎంత చల్లగా ఉంటుందో. ఇది బరువుకి పడిపోయిందండి. ఈ బరువుకి మొత్తం చెట్టు మొదలంతా ముందుకి పడిపోయింది. అగోండి అదంతా మొదలు పడిపోయింది, కనిపిస్తుందా? చూసారా సపోటా చెట్టు. గాలికి మన మామిడికాయలు కూడా రాలిపోయి ఇదంతా బరువుకు పడిపోయింది సపోటా. కానీ చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాం దీన్ని. ఇదిగోండి మీకు చెట్టు చూపించడం కొరకు ఇటు వచ్చాను. ఇదండి దీని చెట్టు మొదలు పడిపోయింది ఇలాగా. చూసారా ఎన్ని వచ్చాయో మొగ్గలు. ఇవన్నీ మాల కడితే, కొన్ని అయితే మాల కట్టలేకుండా పిన్ని గుచ్చేసానండి, బరువు ఎక్కువైపోయింది. బరువు వలన ఇవన్నీ కూడా మాల కడితే మొగ్గలు జారిపోతున్నాయి, అందువలన నేను కొన్ని అయితే గుచ్చేసానండి. చాలా మొగ్గలు చూసారండి. అదే అండి, మా వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. అనేకులు మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టే. ప్లీజ్ ఉంటాను, బాయ్.